నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సంపత్. ఇక డీటెయిల్స్ చూస్తే బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను భూకంపం వచ్చినట్లయింది. ప్రశాంతంగా ఉన్న ఢాకా వీధులు ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సౌండ్ చేస్తున్నాయి. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉగ్రరూపానికి భయపడి రాత్రికి రాత్రే దేశం విడిచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా సరిగ్గా 2 ఏళ్ల తర్వాత భారత్ నుంచి సంచలన ప్రకటన చేశారు. అయితే వస్తున్నా మీకోసం అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. 2026లోనే నా మాతృభూమి బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. అయితే షేక్ హసీనా బంగ్లాదేశ్లో అడుగు పెడితే ఉరి తీయటానికి అక్కడ కోర్టు తీర్పుగా సిద్ధంగా ఉంది. ఆమె నడుపుతున్న అవామీ లీగ్ పార్టీపై ఇప్పటికే నిషేధం ఉంది. దీంతో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హసీనా కామెంట్ల వెనుక ఉన్న అసలు మతలబేంటి? బంగ్లాదేశ్లో అంతర్గతంగా ఏమైనా సమీకరణాలు మారుతున్నాయా? భారత్లో ప్రవాస జీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళ్తానని తెలిపారు. అవామీ లీగ్పై బ్యాన్, మరణశిక్ష విధించడం వంటి అంశాలు తనను ఆపలేవని ఆమె స్పష్టం చేశారు. అయితే అవామీ లీగ్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని అదొక తిరుగులేని శక్తి అని అభివర్ణించారు. దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ స్వాతంత్ర్యంపై జరుగుతున్న అటాక్స్గా అభివర్ణించారు షేక్ హసీనా. జూన్ 23 నాటికి అవామీ లీగ్ పార్టీ స్థాపించి 77 ఏళ్లు పూర్తయింది. ప్రభుత్వం నిషేధించిన కార్యకర్తలు రహస్యంగా వేడుకలు చేసుకున్నారు. అవామీ లీగ్ అనేది కాగితాల మీద ఉన్న పార్టీ కాదు, బంగ్లాదేశ్ మట్టిలో నాటుకుపోయిన శక్తి అని హసీనా అనటం వెనుక ఉద్దేశం చెల్లాచెదరిన పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడమే. పైగా తండ్రి సమాధి ఉన్న మట్టికి నా కుటుంబం రక్తం చెందిన నేలకు దూరంగా ఉండలేను అంటూ సెంటిమెంట్ రాజేశారు హసీనా. తనను తాను ఒక రాజకీయ త్యాగదనిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజ్బిర్ రెహమాన్ కుమార్తె అయిన షేక్ హసీనా 2024 ఆగస్టు 5న పదవి నుంచి వైదొలిగిన నాటి నుంచి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. తాను స్వదేశానికి వెళ్లాలని అనుకోవటం వ్యక్తిగత ప్రతిష్ట లేదా అధికారం కోసం కాదని స్పష్టం చేశారు. వాస్తవానికి బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో షేక్ హసీనాను దోషిగా తేల్చుతూ ఆమెకు ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించింది. 1975లో నా తల్లిదండ్రులు, సోదరులతో సహా నా మొత్తం కుటుంబాన్ని కోల్పోయాను. ప్రజల ఓట్లతో 5 సార్లు బంగ్లా ప్రధాని అయ్యాను. దేశ అభివృద్ధికి కృషి చేశాను. నా జీవితం దాదాపుగా బంగ్లా ప్రజలు, అవామీ లీగ్, ప్రజాస్వామ్య పోరాటం, దేశ అభివృద్ధికి అంకితమైందన్నారు షేక్ హసీనా. అడ్డంకులు, కుట్రను అధిగమించి త్వరలోనే బంగ్లాదేశ్కు తిరిగి వెళ్తారని ఆమె స్పష్టం చేశారు. మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ప్రస్తుతం బీఎన్పీ పాలనలో దేశ తీవ్రంగా నష్టపోతుందని ఆమె మండిపడ్డారు. 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ గెలిచి తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి అయ్యారు. ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది షేక్ హసీనా. దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, తీవ్రవాదం పెరుగుతుందని ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ను పదే పదే డిమాండ్ చేస్తోంది. దౌత్యపరంగా న్యూఢిల్లీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు హసీనా స్వయంగా నేనే వెళ్తానని ప్రకటించడం భారత్కు ఒక రకమైన దౌత్యపరమైన ఊరట కల్పించే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు కూడా పొలిటికల్ సర్కిల్స్లో వ్యక్తమవుతున్నాయి.